సమర్పయామి. సరే అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పోజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నవరదో భవతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం మీరు పూజ చేసినటువంటి అక్షతలు కాస్త శిరస్సు మీద వేసుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. మీ పిల్లలు ఉంటే వేయండి, మీ పెద్దవారు ఉంటే వాళ్ళు ఎవరికైనా చేతికి వాడు వాళ్ళు వేసుకుంటారు. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. అలాగే పూజ చేసినటువంటి పుష్పాన్ని కూడా తీసుకుని మీరు తలలో పెట్టుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహామి. అయిన తర్వాత అది ఒక బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంతరేవా తాని ధర్మాని ప్రథమాన్యాసన్న తే హనాకం మహిమాన సజందే యత్ర పూర్వే సాంధ్యాసంత దేవాః గణపతిం యథాస్థానం ఉద్వాసయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇప్పుడు కూడా మనకి విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు ఆ వినాయకుడు ఉన్నాడు కదా, తమలపాకుతో సహా వినాయకుడు తీసి చక్కగా ఈ లక్ష్మీదేవి పక్కన పెట్టేసుకుని తర్వాత గణపతిని ఏం చేయాలంటే పూజ అయిపోయిన తర్వాత రోజు పూజ శుక్రవారం చేసుకుంటారు కాబట్టి శనివారం రోజు చక్కగా అక్కడ నదిలో కానీ లేకపోతే ఏదైనా పారుతున్నటువంటి కాలువలో కానీ లేకపోతే మొక్కల్లో కానీ వేసేసి నీళ్ళు పోసేసేయండి. లేదా తులసి కోటలు పెట్టేసైనా సరే నీళ్ళు పోసేయచ్చు. ఆ రకంగా గణపతిని చేయండి. తర్వాత ఈ బియ్యం పళ్ళెం ఉంది కదా, ఈ బియ్యం పళ్ళెం మీరు వాడుకోకూడదు. మీరు దగ్గరలో ఉండేటటువంటి పూజారులు కానీ మీ ఇంటి బ్రాహ్మణులకు పురోహితులకు కానీ లేకపోతే ఆలయంలో ఉండే అర్చకులకు కానీ ఎవరో అక్కడికి ఎంతో కొంత దక్షిణ పెట్టేసి ఈ బియ్యం పళ్ళాలు కూడా ఇచ్చేసేయండి. ఇప్పటిదాకా విఘ్నేశ్వర పూజ పూర్తయినప్పుడు మనం వరలక్ష్మి వ్రతాన్ని ఇప్పుడు ప్రారంభం చేసుకుంటున్నాం కాబట్టి మళ్ళా నక్షత్రం ఈ కలకాలు వేసుకోండి. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూద్భువస్సు పురం ఉదయసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత ధృతక్షయం ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశ్వర అద్య బ్రహ్మణః ద్వితీయపరా శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ క్రోధినామ సంవత్సరే. ఇందాక నేను చెప్పినట్టుగానే ఇక్కడ మీరు ఏ సంవత్సరం అయితే పూజ చేసుకుంటారో ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణ మాసే శుక్లపక్షే పంచమ్యాయాం వాసరః భృగువాసరే. మీరు ఏ రోజైతే పూజ చేసుకున్నారో ఆ తిథి మీకు క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ ఉంటుంది. లేదా మీరు రోజు దినఫలితాలు చెప్తాం కదా, దాంట్లో కూడా మీకు తిథి ఒకటి ఉంటుంది కాబట్టి ఆ తిథి చెప్పుకోండి. అలాగే భృగువాసరే అని చెప్పుకోండి. భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేష విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః యజమాన్యస్య గోత్రోద్భవస్య. ఇక్కడ నేను మొత్తం యొక్క గోత్రాల పేర్లు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇందాకట్లాగే మీరు కూడా మీ గోత్రాల పేరు మీ కుటుంబ సభ్యుల యొక్క గోత్రాల పేరు కూడా మనస్సులో చెప్పుకోండి. అసిజమాన్యస్య ఆత్రేయ గోత్రోద్భవస్య సత్యప్రసాద శర్మనామధేయస్య ధర్మపత్రే సమేతస్య ఆత్రేయ గోత్రోద్భవతి రాధానామదేవత్యాః ఆత్రేయ గోత్రోద్భవస్య సాయి వీరభద్ర శర్మనామధేయస్య సకుటుంబస్య. మీరు కూడా మీ యొక్క గోత్రాల పేర్లు చెప్పుకున్న తర్వాత నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపద ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి పరాంబికా దేవత సంపూర్ణ అనుగ్రహత సిద్ధ్యర్థం అనేన యథాశక్తి వరలక్ష్మి వ్రతాఖ్యం కర్మ కరిష్యే. అక్షత తీసుకుని నీళ్లు పోసుకుని ఆ యొక్క పల్లెలో వదిలిపెట్టేయండి.